మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా పెంచిన పోస్టులు వాటికి జతకానున్నాయి. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది. గతంలో 503 పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా పెంచిన పోస్టులు వాటికి జతకానున్నాయి. దీంతో మొత్తం పోస్టులు 563కి చేరాయి. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి. గ్రూప్ 1కి సంబంధించి కూడా చాలా మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ఉన్నప్పుడు గతంలో అయితే 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించి 2 సార్లు రాసిన నిరుద్యోగులు మరొక నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈసారి 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి? రేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజా పరిపాలన ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించబోతుంది. ప్రధానంగా ఇప్పటికే అనేక నోటిఫికేషన్స్ కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. తాజాగా గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు 60 పోస్టులు అదనంగా కేటాయిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదనంగా మరో 60 పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో స్టేట్ ఆడిట్ సంబంధించి దాంట్లో ఒక పోస్టుతో పాటుగా జనరల్ హోమ్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా 24 పోస్టుల వరకు కూడా డిప్యూటీ ఇన్స్పెక్టర్ పోలీస్ సంబంధించినటువంటి పోస్టులు 24 ఉన్నాయి. దీంతో పాటుగా మరో పంచాయతీరాజ్ హెచ్ఓడిలో 19 పోస్టులు, పంచాయతీరాజ్ హెచ్ఓడిలో మరో 2 పోస్టులు, ఇట్లా రకంగా చూసినట్టయితే మొత్తం 60 పోస్టులు కూడా భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. త్వరితగతిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటికే 503 పోస్టులు సంబంధించిన గ్రూప్ 1 పోస్టులు అనేకమైనటువంటి వివాదాలు, అనేకమైనటువంటి అవి ఉండేది. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల నిరుద్యోగులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చివరిగా గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్ష సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. సో సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు వచ్చే వరకు కూడా నిరుద్యోగులకు నిరుద్యోగులకు అట్లా గాలికి వదిలేయకుండా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా అదేవిధంగా ప్రజా పరిపాలనలో మేనిఫెస్టోలో అభయస్థం మేనిఫెస్టోలో పొందుపరిచిన నేపథ్యంలో దానికి సంబంధించినట్టు వేగంగా ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో కూడా పాలక మండలి ఏర్పడింది. ఆ ఏర్పడిన ధర్మిలా దీన్ని గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఆ పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని, అంటే 503 వరకు గతంలో చేశారు. గత ప్రభుత్వాలు అనేకమైన లీకులు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామం మనకు తెలిసింది. ఆ తర్వాత తీర్పు కూడా ఇంతవరకు ఎటు తేల్చలేకపోయింది. సో ఏదైనప్పటికీ ఆ అంశం పైన ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో అదనంగా మరో 60 పోస్టులు కూడా భర్తీ చేయాలని కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం 563 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు ఉండబోతున్నాయి. సో సుప్రీంకోర్టులో సంబంధించిన కేసులలో దానికి సంబంధించిన త్వరితగతిన పూర్తి చేసుకుని వారికి కూడా న్యాయం కల్పించే విధంగా ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. ఏదైనప్పటికీ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ గ్యారంటీ ప్రకారంగా ఈ యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ కొనసాగుతుంది. 60 పోస్టులు మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ లో 24, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 19, మిగతా వేరే డిపార్ట్మెంట్ లో 4-5 పోస్టులు అట్లా ఉన్నాయి. రేఖ, సాదిక్, అయితే మొత్తం ఈ 563 పోస్టులు అంటే కాస్త భారీగానే మనము చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకి కూడా ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. అయితే 563 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాల్సింది టీఎస్పీఎస్సీ కాబట్టి, కొత్తగా ఎన్నికైంది టీఎస్పీఎస్సీ. ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయ్యే మొదటి నోటిఫికేషన్ గ్రూప్ 1 అని భావించవచ్చా?
ఎస్ తెలంగాణ ప్రజా పరిపాలన కాంగ్రెస్ ప్రజా పరిపాలనలో ఇది మొదటి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో పాలక మండలి ఏర్పడింది. ఆ మహేందర్ రెడ్డి నాయకత్వంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు, మిగతా సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. నేపథ్యంలో దీన్ని మొదటి నోటిఫికేషన్ కావడంతో పకడ్బందీగా చేసే విధంగా చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేస్తడం జరిగింది. నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో వారికి భరోసా ఇచ్చే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు పారదర్శకంగా సైంటిఫిక్ గా తీసుకోవాలి. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ లీకులు జరగకుండా కట్టుదిట్టమైన ఉండాలి. డెఫినెట్ గా ప్రతిభ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే విధంగా ఉండాలి. పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండాలి. గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలను మనము వాటిని వైఫల్యాల్లో తిరిగి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో అయితే ఆ రిక్రూట్మెంట్ కొనసాగించాలని కూడా మొదటి నుంచి కూడా భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విషయాలకు ఆ అంశం పైన ఇప్పటికే మహేందర్ రెడ్డి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 సంబంధించిన 60 పోస్టులు పకడ్బందీగా చాలా పారదర్శకంగా నిరుద్యోగులకు ఒక శుభవార్త రాగా ఇదొక బెంచ్ మార్క్ రాగా, అదేవిధంగా ప్రభుత్వానికి ఒక ఫేస్ ఆఫ్ ది సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ త్వరితగతిన పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అంటే దానిలో మన జీవోలో చూసినట్టయితే మొత్తం 60 పోస్టులకు సంబంధించడానికి శాంక్షన్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి పోస్టులు గాను ఇక మళ్ళీ గ్రూప్ 1 సంబంధించిన టీఎస్పీఎస్సీ వాళ్ళు సపరేట్ గా నోటిఫికేషన్ జారీ చేస్తారు. దానికి టైం బౌండ్ కూడా ఉంటుంది. సో ఏదైనప్పటికీ దాదాపు 2-3 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంగా ఉండబోతుంది. సో నోటిఫికేషన్ అన్నది ఈ వారంలో కానీ లేకపోతే వచ్చే వారంలో కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.